టీరాల్ ఈ వీడియో మీకు మనం మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ద్వారా ప్రొడక్ట్స్ ఏ విధంగా ఆర్డర్ చేయాలి, అలాగే మై ఫర్ ఎవర్ ఇండియాలో మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ బిల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనము ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఎక్కడి వరకు వచ్చినాయో ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలి, ఈ 3 విషయాలు మనము దీంట్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రోడక్ట్ ఏ విధంగా ఆర్డర్ చేయాలో మనం ఒకసారి క్లియర్గా తెలుసుకుందామండి. దానికోసం మీరు ఫస్ట్ మై ఫర్ ఎవర్ ఇండియా అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీ ఐడి నెంబర్, మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది కదా, ఆ ఐడి నెంబర్తో అలాగే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్తో దాంట్లో మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత యాప్ అనేది ఇలా వస్తుంది, లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది యాప్ సర్ఫేస్ అనేది. సో దీంట్లో ఇక్కడ కింద మీకు న్యూ ఆర్డర్ అని చెప్పేసి కనబడుతుంది కదా, న్యూ ఆర్డర్ కింద దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో స్టోర్ అని చెప్పేసి మనము అలో స్టోర్లోకి మనం వెళ్తామండి. అలో స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ముందుగా ప్రోడక్ట్ ఆర్డర్ చేసే ముందే ఏ ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు ముందుగా సెట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. మనము యాప్లోకి వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ మనము వెతుకునే దానికన్నా మీరు ముందుగా మీ సీనియర్తో డిస్కస్ చేసి ఏ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ అనేది, మీకున్న అవసరాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు ముందుగా సెట్ చేసుకుని ఉంటే బెటర్. అలాగే అడ్రస్ కూడా, ఒకవేళ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన అడ్రస్ అయితే కనుక మీరు మళ్ళీ స్పెసిఫిక్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ ఆటోమేటిక్గా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ యాడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ అడ్రస్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన అడ్రస్ కాకుండా వేరే అడ్రస్కి మీ ప్రోడక్ట్ కొరియర్ కావాలి, వేరే అడ్రస్ డెలివరీ కావాలి అనుకున్నట్లయితే ఆ అడ్రస్ కూడా మీరు క్లియర్గా ముందుగా నోట్ చేసుకుని పెట్టుకుంటే మీరు యాడ్ చేసుకోవడానికి, అడ్రస్ యాడ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఇక్కడ నేను చెప్పాను కదా, మన యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాప్లో కింద న్యూ ఆర్డర్ ఉంటుంది. ఈ న్యూ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఆలో స్టోర్లోకి వస్తాము. సో ఇక్కడ మనం దీంట్లో ప్రొడక్ట్ అనేది, ఒకవేళ నేమ్స్ మీకు ఐడియా ఉంటే పైన సెర్చ్ సింబల్ కనబడుతుంది కదా, ఆ సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేసి ప్రొడక్ట్ నేమ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ వచ్చేస్తుంది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కేటగిరీస్ వైజ్గా ఇక్కడ మీకు కేటగిరీస్ కనబడుతున్నాయి కదా, ఫేస్, ఫ్యామిలీ, ఇలా స్కిన్, ఇలా కొన్ని కేటగిరీస్ కనబడుతున్నాయి కదా, దీన్ని బట్టి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే సో ప్రొడక్ట్ యొక్క మెయిన్ సెగ్మెంట్స్, మన దాంట్లో ప్రొడక్ట్ సెగ్మెంట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. బీ ప్రొడక్ట్స్ అని, అలో డ్రింక్స్, లిటరేచర్స్, అలాగే ఇక్కడ మీకు న్యూట్రిషన్, పర్సనల్ కేర్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవి ప్రొడక్ట్ సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్లోకి వెళ్ళి కూడా మీరు ప్రొడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు జస్ట్ ఎన్రోల్మెంట్ చేస్తున్న వాళ్ళైతే మీకు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతాయండి. సో నేను ఇక్కడ ఇప్పుడు ఆర్డర్ చేసే వాళ్ళకి నేను ఆల్రెడీ అలో టర్మ్ అనేది నేను యాడ్ చేయాలి, అది డైరెక్ట్గా ఇక్కడ కనబడుతుంది పైన. నేను అలో టర్మ్ దగ్గర యాడ్ అని క్లిక్ చేస్తున్నాను. మన ప్రొడక్ట్ మనం ఫస్ట్ యాడ్ అని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా 2 ఆప్షన్స్ వస్తాయి, డెలివరీ టు నా, పికప్ ఫ్రమ్ అని చెప్పేసి అని. మనం ఒకవేళ డెలివరీ టు మీదే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు డెలివరీ టు మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు సేఫ్, ఎందుకంటే మీ పిన్ కోడ్, మీ ఏరియా పిన్ కోడ్ అక్కడ ఎంటర్ చేయండి. సో ఏరియా పిన్ కోడ్ ఎక్కడైతే మీరు డెలివరీ అవ్వాలనుకుంటున్నారో ఆ ఏరియా పిన్ కోడ్ అక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ యాడ్ చేసిన ప్రోడక్ట్ అక్కడ యాడ్ అయిపోతుంది. సో దీని తర్వాత నేను వీళ్ళకి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో డ్రీమ్ బై ఫర్ ఎవర్ ఒకటి, అలాగే అవకాడో సోప్ ఒకటి నేను యాడ్ చేస్తున్నాను. నేను 3 ప్రొడక్ట్స్ ఇక్కడ నేను వీళ్ళకి యాడ్ చేస్తానండి. మీరు ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మీకు చెక్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, కింద కార్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ కార్ట్ మీద మీరు క్లిక్ చేయండి. కార్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఇక్కడ మీకు చెక్అవుట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, చెక్అవుట్ కింద ఆ చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్లో యాడ్ అడ్రస్ అని చెప్పేసి వస్తుంది. యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడ్రస్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేయాల్సి ఉంటుందండి. సో అడ్రస్ ఇక్కడ నేను ఈ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ కాబట్టి ఇక్కడ ఒకవేళ మీరు మీ ఆధార్లో ఉన్న సేమ్ పిన్ కోడ్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే ఆ పిన్ కోడ్ని బట్టి ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏదైతే అడ్రస్ ఉన్నదో అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అక్కడ వచ్చేస్తుంది. అది కాకుండా వేరే అడ్రస్ కావాలనుకున్నప్పుడు, ఒకవేళ సేమ్ పిన్ కోడ్ అయినా మీరు వేరే అడ్రస్ అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పైన సెట్ రిజిస్టర్డ్ FBO అడ్రస్ యాజ్ ఏ డెలివరీ అడ్రస్ దగ్గర పక్కన చిన్న టిక్ మార్క్ ఉంది కదా, అది రిమూవ్ చేయండి. అది రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు మీరు అడ్రస్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు అండి. ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అక్కడ మీరు యాడ్ చేయండి. సో అడ్రస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఒక్కొక్కసారి ఇక్కడ మనకి పిన్ కోడ్ దగ్గర ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ పిన్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది, అడుగుతుందండి. అక్కడ మన పిన్ కోడ్ ఎంటర్ చేసినా మళ్ళీ అక్కడ మీరు జస్ట్ దాన్ని టచ్ చేసి అక్కడ టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొడితే ఇలా మీకు ప్రొసీడ్ టు పేమెంట్ దగ్గర ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా అమౌంట్ పే చేస్తే ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇలా మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది, దీన్ని ఓకే చేయండి.
ఓకే చేసి మీరు ఆ బిల్ మీరు డౌన్లోడ్ చేయాలి. మీరు ఆర్డర్ పెట్టిన బిల్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు కంప్లీట్గా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు యాప్లోకి వస్తారు కదా. ఇక్కడ మీకు పైన యాప్లో లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అలో స్టోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. అలో స్టోర్ మీద క్లిక్ చేయండి. అక్కడ మై ఆర్డర్ హిస్టరీ మీద ఉంది, మై ఆర్డర్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. ఆ మై ఆర్డర్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ మీద సెలెక్ట్ చేయండి. ఆల్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఇన్వాయిస్డ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇన్వాయిస్డ్, క్యాన్సిల్డ్, ప్యాక్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు ఫ్రెష్గా పెట్టిన ఆర్డర్ బిల్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే ఇన్వాయిస్డ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడ ఆర్డర్ నెంబర్ అలా వచ్చేస్తుందండి. అలా కాదు, ఒకవేళ మీరు ఆర్డర్ చేసి ఒక 3-4 డేస్ అవుతుంది, అప్పుడు ఆ బిల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎలాగా అంటే ఇక్కడ మీరు ఇన్వాయిస్డ్ ఆప్షన్ కాకుండా ప్యాక్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. ప్యాక్డ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ వీళ్ళకి నేను ఫ్రెష్గా ఫస్ట్ టైం వీళ్ళకి ఆర్డర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నో హిస్టరీ అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్వాయిస్డ్ కాకుండా ప్యాక్డ్ మీద సెలెక్ట్ చేసుకుని మీరు సబ్మిట్ కొడితే వచ్చేస్తుందండి. వీళ్ళు ఫ్రెష్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాను. ఇక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చింది కదా. పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఒకటి వచ్చింది కదా అండి. దీని మీద మీరు టచ్ చేయగానే అక్కడ మీకు బిల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఆ బిల్ అనేది మీకు ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఆ బిల్ అనేది మీరు ఎగ్జాక్ట్గా దాన్ని స్క్రీన్కి సెట్ చేసుకుని దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇలా మీరు బిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు పెట్టిన ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చిందంటే తెలుసుకోవాలి అనుకుంటే సేమ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అలో స్టోర్లోకి వెళ్ళి మై ఆర్డర్ హిస్టరీలోకి వెళ్ళి ఆల్ మీద సెలెక్ట్ చేసి నెంబర్ వస్తుంది కదా. సేమ్ ఇక్కడ ఓఆర్డీ అని చెప్పేసి నెంబర్ వచ్చింది కదా. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కింద చూసారా డెలివరీ పార్ట్నర్ ట్రాక్ నెంబర్ అని చెప్పేసి అక్కడ ఆ 2 ఖాళీగా ఉన్నాయి కదా. సో ఇదే మీరు ఒక 2 డేస్ తర్వాత చెక్ చేసుకుంటే అక్కడ డెలివరీ పార్ట్నర్ ఎవరు అది మీరు కింద ట్రాక్ నెంబర్ ఉంటుందండి. ఆ ట్రాక్ నెంబర్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా అది వాళ్ళ వెబ్సైట్కి డైవర్ట్ అయ్యి అది ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది మీకు ఆటోమేటిక్ కనిపించేస్తుంది. అక్కడ ఆ ట్రాక్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అక్కడ మీకు ఎక్కడి వరకు వచ్చింది, డెలివరీ అయిందా లేదా, అది ఏ ఊరు దాకా వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది అక్కడ మీకు ఆటోమేటిక్గా కనబడుతుందండి. సో ఇది ప్రాసెస్ అండి, ఆర్డర్ పెట్టే ప్రాసెస్. అలాగే ఇప్పుడు నేను దీంట్లో 3 విషయాలు చెప్పాను. ఆర్డర్ పెట్టే ప్రాసెస్ చెప్పాను, అలాగే దాంతోపాటుగా మీకు బిల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పాను, అలాగే మనము ఏ విధంగా మనము ట్రాక్ చేయాలో కూడా నేను చెప్పానండి. ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీ సీనియర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.